సొసైటీ ఫామ్ చేసే కొత్తలో ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను ఉండని మిత్రులు అడిగిళ్ళు. ఆ సందర్భంలో ఇది సొసైటీ ఏంది, ఇది అవుతుందా పోతుంది అనుకున్నాం. కానీ అది ఈ స్థాయికి ఎదుగుతుందని అయితే నేను ఆశించలేదు. ఇలా ఎంత గొప్ప స్థాయి అంటే రాష్ట్రం పిలిచి మీ సొసైటీ ఏంది, దీని రూల్స్ ఏంది, రెగ్యులేషన్ ఏందని అడిగే స్థాయికి మన సొసైటీ వచ్చిందంటే చాలా గర్వంగా ఉంది. ఎంతోమంది పేదవాళ్ళకి సాయం చేసినాం. ఈరోజు నా దగ్గరి మిత్రుడు తాళ్లపై నవీన్కి కూడా సాయం చేయడం అయితే నా జన్మలో నేను గొప్ప కార్యంగా భావిస్తా ఉన్నా. ఇటువంటి సొసైటీకి పనిచేయడానికి సహకరించిన కమిటీ సభ్యులు, అధ్యక్షుల వారికి కానీ, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, మీరు నాకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటా ఈ సొసైటీ ముందు చేసే ప్రయత్నంలో నేను ముందుకు ఎప్పటికీ అలానే పనిచేస్తానని చెప్తూ, అదేవిధంగా నా ఫ్రెండ్స్ యొక్క సహకారం అయితే నేను మర్చిపోలేను. లైఫ్లో ఫ్రెండ్స్లో సొసైటీ అనేది చాలా వరకు సక్సెస్ కాదు. యాక్చువల్గా ఏంటంటే సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ క్లాస్మేట్స్ ఉండి ఒకరిని అధ్యక్షులు అనాలి, ఒకరి ప్రధాన కార్యదర్శి అనాలి అన్న ఫీలింగ్లో ఈగో వస్తుంది. కానీ మా బ్యాచ్ చేసుకున్న అదృష్టం అనుకుంటా. నిజంగా 200 మంది సభ్యులు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి ఉంటున్నారు. ఇసటి ఇంత గొప్ప బ్యాచ్లో నన్ను మెంబర్ చేసుకున్నందుకైతే నేను జీవితాంతం పెద్ద హ్యాపీగా ఫీల్ అవుతా. రానున్న రోజుల్లో ఈ సొసైటీ ఇంకా ముందుకు పోవాలి. తాళ్లపల్లి నవీన్ గారికి మనం చేస్తున్న ఈ కార్యక్రమం ఇంతటితో ఆపకుండా ఫర్దర్గా ఆ పిల్లలకి ఏ అవసరం వచ్చినా భవిష్యత్తులో నేను కానీ ఈ సొసైటీ కానీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరియు అదేవిధంగా పిల్లలకు సెక్యూరిటీతో పాటు ఫర్దర్గా వచ్చిన అమౌంట్ను, బేసిక్ అమౌంట్తో పాటు సొసైటీ నుంచి కూడా మీకు కొంత మొత్తంలో అమౌంట్ కలపడం జరిగింది. దీన్ని కూడా ఏం చేయాలి, ఇప్పుడు ఇచ్చిన పైసలు ఇప్పటికిప్పుడు ఖర్చు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. పిల్లలకు ఫ్యూచర్లో పనికి రావాలని చెప్పి 2000 ఆలోచించిన. ఒకటి పోస్ట్ ఆఫీస్ కానీ, ఎల్ఐసి కానీ. పోస్ట్ ఆఫీస్ వస్తే 10 సంవత్సరాలకు డబుల్ అవుతుంది, కాకపోతే ఇన్సూరెన్స్ అనేది లేదు. అదే ఎల్ఐసి వచ్చేసరికి మదర్కి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, 12 yearsలో డబుల్ అవుతుంది. సరే, పిల్లలకు ఫర్దర్గా స్టడీ అవుతుంది. ఇన్ కేస్ రేపు పడుకున్న వ్యక్తి లేని గ్యారంటీ లైఫ్లో రేపు పిల్లలకి అడిషనల్ బోనస్ ఇస్తుందని చెప్పి మన సొసైటీ గౌరవాధ్యక్షులు గుగులత్ రాజేంద్ర ఇచ్చిన సలహా మేరకు దాన్ని కూడా చేసినాం. అసలు నిజంగా మా దాంట్లో ఎన్ని గొడవలు ఉన్నా ఈ గొడవలు లేకుండా కలిసి ఉంటూ ఒకరిచ్చే సలహాను తీసుకొని 1కి 2 సార్లు రెక్టిఫై చేసుకొని ఈ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తున్నాం. దీన్ని ఇట్నే గడవాలి. మాకు మీ సహకారం కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఉన్న 147 మందిలో కేవలం 60 చిల్లర మంది సభ్యులు మా దాంట్లో ఉన్నారు. ఖచ్చితంగా సంఖ్య పెంచుర్రి. ఈ సొసైటీ అంటే మనది. రేపు ఉన్న ఈ 16-17 మంది ఉన్న కార్యవర్గంలో కొత్త బ్యాచ్ రావడానికి ఈసీ మెంబర్గా నా సహాయ సహకారం ఎప్పటికీ ఉంటాయి. ఈ సొసైటీ మనది, కలిసి ఉందామని చెప్పి తెలియదు. ఇప్పటికీ ఒక 20 నుంచి 30 కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపుగా మనకు ఈ సొసైటీ ఏర్పడి ఒక సంవత్సర కాలం నుండి 2 సంవత్సరాల కాలం ఉంటుంది. 2 సంవత్సరాల కాలంలో దాదాపు 10 నుంచి 12-13 లక్షల రూపాయలు మన సొసైటీ ద్వారా మన ఫ్రెండ్స్కి అందరికీ ఖర్చు చేయడం జరిగింది. రాబోయే రోజులలో మన ఫ్రెండ్స్కి 140 మంది ఉన్న గ్రూప్స్కి అందరికీ సహాయం చేయాలంటే మనం ఒకరికొకరు అందరం కలిసిమెలిసి ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. ఇందులో కార్యవర్గం అనేది వేరు కాదు. బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ అనేది ఒక సొసైటీ కార్యవర్గం అధ్యక్షులని ఎన్నుకోవడం వరకే, దాని అందరికి సహకరించడానికి వరకే తప్పితే అది వేరే కాదు. అది అందరం మనం కలిసి చేయాలని మన మిత్రులందరికీ తెలియజేస్తున్నాం.